గైస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాక్. సో గైస్ నేనే మళ్ళా ఈరోజు ఒక మంచి గేమింగ్ వీడియోతో వచ్చిన మార్నింగ్ లేచుకున్నాను మీకోసం చేస్తున్నాను గైస్. బ్రష్ చేసుకున్నాను. సో చూడండి సచిన్ సాగు ఉంది కదా, దీంట్లో అందరూ ఫస్ట్ టెస్ట్ అన్న ఏమన్నా బ్యాటింగే చూసేసుకుంటారు. నేను కూడా అఫ్కోర్స్ సో బ్యాటింగ్ చేసింగ్ వాళ్ళకి ఇస్తాను ఎక్కువ. సో ఈరోజు ఒక మ్యాచ్ ఆడి ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ ఉంది. అందరు అనుకుంటారు ఆర్సీబీ గెలుస్తుంది. సో నాకు గుజరాత్ టీం ఆడాలని ఉంది, ఎందుకంటే ఆర్సీబీ టీం గెలుస్తుంది వాళ్ళకి తెలుసు, వాళ్ళు నోరిస్తే. కానీ ఎడిట్ స్క్వాడ్కి వెళ్ళాం. రాజేష్ పతిదా, విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ ఉన్నారా? మీరంతా ఫిల్ సాల్ట్ తీసుకోలేదు. భువనేష్ కుమార్ వచ్చిండు, ఫిల్ సాల్ట్ లేరు గైస్. తిందేవుడు కాదురా, ఫిల్ సాల్ట్ వాళ్ళకు ఆటో సెలెక్ట్ ఎస్. ఓకే సో ఆడిపోదాం కదా. సో మ్యాచ్ స్టార్ట్ అయ్యి చెప్తాం. సో గైస్ యాడ్ వస్తుంది, యాడ్ చాలాసేపు అయింది గైస్, ఇంకా యాడ్ వస్తూనే ఉంది. ఇది ఏదో. సో గైస్ నేను మీకు చెప్పబోతున్నా నెక్స్ట్, అంటే ఇప్పుడే ఇంకో వీడియోలో నేను నా క్రికెట్కి టూర్ చూపించబోతున్నా. టూర్ మీతో కొన్ని ఇంకా 2 పేర్ గ్లౌస్ ఉన్నాయి, అవంతా నెక్స్ట్ వీడియోలో చెప్తాం. మళ్ళీ మీకు కన్ఫ్యూజ్ అవుతాం, మర్చిపోతారు. ఓకే సో నెక్స్ట్ వీడియో కోసం రెడీగా ఉండండి. అండ్ ద గేమ్ బిగిన్. సో ఇంకా ఎన్ని సెకండ్స్? 5 4 3 2 1 లెట్స్ గో. సో గైస్ ఇప్పటి నుంచి నేను ఫ్యాన్స్ కోసం ఒకటి పెడుతున్నా. స్పాన్సర్ తెలుసు, బ్యాచ్ స్పాన్సర్, గేమ్ స్పాన్సర్ కూడా. ఎవ్రీ వీడియోలో ఒక స్పాన్సర్ ఉంటుంది. ఈ వీడియోలో అయితే స్పాన్సర్ అయితే మరా క్రికెట్ సచిన్ సాగా ప్రో క్రికెట్. దీంట్లో అయితే ఐపీఎల్ ఆడొచ్చు, టెస్ట్ ఆడొచ్చు, సచిన్ టెండూల్కర్ ఆడిన ప్రతి మ్యాచ్ ఆడొచ్చు. టార్గెట్స్ జరుగుతాయి. ఇక మనకు టాస్ గెలిచినాం, ఏం చూసేసుకున్నాం. నేను ఎవ్రీ టైం బ్యాట్ చూసేసుకున్నా, బాల్ చూసేసుకున్నా. సో చేసింగ్ ఐ లైక్ చేసింగ్. ఇంకా ప్లస్ మన టీంలో నాకైతే రోహిత్ శర్మ ఇష్టం గాయస్, విరాట్ కోహ్లీ ఉన్నారు. విరాట్ కోహ్లీ వర్సెస్ గిల్, విరాట్ కోహ్లీ. డి పతిదా వర్సెస్ సాయి సుదర్శన్. నేనైతే భువనేష్ కుమార్ని దించుతున్నా ఫస్ట్ బౌలింగ్. దాని తర్వాత రాజేష్ పతిదాన్ని దించుతాం, స్పిన్నర్ కాబట్టి. సో ఆర్సీబీ క్రౌడ్ దీన్ని దక్కొట్ చేసి పంపిస్తాం గైస్. స్కిల్ 77 గైస్ మరది, వాడిని గిల్లి 76, చాలా పూర్ గైస్. సో మనమైతే ఫస్ట్ బాల్ బౌన్సర్ వేద్దామా, యార్కర్ వేద్దామా? ఇప్పుడు చెప్పండి, కామెంట్ రావాలి గైస్. ఏంటి గైస్ మీరు కామెంట్ చేస్తలేరు కాబట్టి నా ఫేవరెట్గా నేను ఫస్ట్ బాల్ యార్కర్, దాని తర్వాత ఏమంటారు బౌన్సర్, దాని తర్వాత మళ్ళీ యార్కర్, బౌన్సర్, అట్లనే వేసుకుందాం బాల్. అవుట్, ఫస్ట్ బాల్ అవుట్. ఎస్. సో డిఆర్ఎస్ తీసుకో అనుకుంటున్నా, ఎందుకంటే అవుట్ కాదు. డిఆర్ఎస్ తీసుకుండు మరి గిల్లుపై ఫస్ట్ బాల్ అవుతాయి కాబట్టి గిల్ల సాయి సుదర్శన్ ఎవరు మరొకుందుకు అవుట్ అయిందా లేదా అంతే. కరెక్ట్ బాల్, పిచ్చింగ్ అవుట్ సైడ్ ఆఫ్ అండ్ హిట్టింగ్. సో అవుతా ఒకటే ఇవ్వను, నాట్ అవుతుంది వేసి ఏదో కరెక్ట్ బాల్ ఉంది, చాలా కరెక్ట్. సో ఇంకా దీని తర్వాత లాస్ట్ బాల్ ఉంటుంది.
నేను ఇన్ స్వింగర్స్ అవుట్ స్వింగర్స్ అన్నీ వేస్తున్నా. క్యా బాల్ గైస్, అవుట్ అనుకున్నా నేను. బోల్డ్ లాస్ట్ బాల్ ఆఫ్ యార్కర్. సాయి సుదర్శన్ ఇస్ ఫేసింగ్. అయితే మనం సో గైస్ కొందరు అడుగుతుండే ఎట్లయితే రైట్ ఆర్మ్ ఆఫ్ చేయాలి. ఫస్ట్ మనం బాల్ పెట్టుకోవాలి. అలా నేను బాల్ పెట్టేసాను. దాని తర్వాత ఈ యారోస్ ఉంటుంది కదా, ఇది ఓవర్, రైట్ ఆర్మ్ ఓవర్, రైట్ ఆర్మ్ అరౌండ్, లెఫ్ట్ ఆర్మ్ ఓవర్, లెఫ్ట్ ఆర్మ్ అరౌండ్. సో బ్యాట్స్మెన్ ఇది ఉంది కాబట్టి నేను ఓవర్ అరౌండ్ ఇస్తున్నా. సో ఓకే నొక్కాలి. సో ఇప్పుడు మనం ఏమి ఇద్దాం మీరే చెప్పండి. సో లాస్ట్ వీడియోలో క్రికెట్ లీగ్లో కొందరు చెప్పారు నేను లైవ్ వీడియో చేస్తుంటే, లైవ్ కాదు అంటే జస్ట్ వీడియో పెడుతుంటే ఇట్లా వస్తాయి కదా కామెంట్స్ వాట్సాప్లో. ఒక ఫ్రెండ్ వాట్సాప్ నెంబర్ ఇచ్చిన. సో గైస్ మీకు కావాలంటే జస్ట్ కామెంట్ చేయండి, నేను పంపిస్తా. లేకపోతే ఈ వీడియోలోనే నా నెంబర్ చూపిస్తా లాస్ట్లో. లేకపోతే నెక్స్ట్ వీడియో క్రికెట్ది. లేకపోతే ఒక షార్ట్ పెడతా, ఆ షార్ట్లో నేను పెడతా నా నెంబర్. సో నేనైతే ఇంకే పాంకి వేస్తున్నా. సో స్ట్రైట్ వచ్చింది. స్ట్రైట్ వస్తే ఇట్లా వచ్చిందేమో ఇస్తారు. to the main ball, I was dead. సో అప్పీల్ చేయడానికి రాడు కలిసి అదే ప్రాబ్లం. సో నెత్తి మీద గాల బౌన్సర్ అండర్ అదే అంటారు కాబట్టి నేను ఇట్లా పెట్టి ఇప్పుడు వెళ్ళి స్ట్రైట్ నొక్కి ఫుల్ స్పీడ్ వేసి కరెక్ట్ బట్టి వేసినారు. చూసారా ఏమనిపోయింది. నాకు తెలిసి బ్రైట్నెస్ మంచిగా కనిపిస్తుంది. మీకు ఇప్పుడు మంచిగా ఉందా లేకపోతే దీనికి ఓకే కదా? ఇంకో ఏమైనా వైడ్ వచ్చిందా? ఓకే నో ప్రాబ్లం. మనం ఒక అవుతుంది కదా ఇప్పుడు బౌలర్ లేదా చదువు 6 గైస్. మనము కూడా పిల్ల బచ్చాల 6లు వాళ్ళు ఫ్రీ తాగింది. నో బాల్ గైస్, ఫ్రీ హిట్ ఏముండదు. ఓకే సెకండ్ బౌన్స్ ఇచ్చినారు. బౌన్సర్లు ఎన్నిసార్లు వేయలేం. యార్కర్ వెళ్దాం అనుకోసం సావ్. నెక్స్ట్ వెళ్దాం బౌన్స్ స్పిన్నర్లకు బౌన్సర్ వేస్తారు అన్నాను అనుకున్నాను. ఏడ్చుతాము ఎందుకని 6 వదిలేం. ఓహో స్కోర్ 9. నేనేదో 11 అనుకున్నా. సో 11 అయితే మంచిగా ఉండదు ఓవర్లో. ఇంకా రన్ రేట్ గట్టి అయిపోతుంది. రన్ రేట్ ఇది 9 11 కూడా అయిపోయి గైస్. నేనేమనుకున్నా అదే అంటే 13 ఇప్పటి వరకు నేను అనుకున్న స్కోర్. సో అది కాలే కాబట్టి అంత ఏమో అని. సో యాడ్లో ఒకటి ఏదో స్కిప్ ఇదైతే పని అసలు. మీరు అనవచ్చు ఫోన్లో ఆడుతున్నా అని. లేదు, సో ఐప్యాడ్లో ఆడుతున్నా. మీకోసం అని వీడియో వేసాను. ఒక్క నిమిషం వేసి ఛార్జింగ్ 12%. సో కుంఫు పాండా ఎవరిని ఎప్పుదాం? స్పిన్నర్ కావాలి. స్పిన్నర్ ఏ కూడా ఒక్కరు స్పిన్నర్ లేరా? ఇంకా అయితే రాజేష్ పతి గారిని వేద్దాం. ఆఫ్ బ్రేక్ మరోడు మంచిగా వేస్తారు. స్పిన్నర్. సో ఇప్పుడు పోతురా. సో గైస్ చూడండి, ఇప్పుడు అప్ సైడ్ కొట్టిన అవుతారు. అదే అందుకోసం మా ఫీలింగ్స్. వీనికి కొట్టింటే అవుతు. నేను ఎప్పుడు ఇట్లనే పెడతాను. రోహిత్ శర్మ అయినా విరాట్ కోహ్లీ అయినా అందరికి ఇదే టైప్ వస్తా. గుర్తుపెట్టుకోండి.
ఇప్పుడు ఇట్రు ఉంది కదా, ఇప్పుడు ఈ బ్యాట్స్మెన్ వచ్చినాకో ఇది ఈర అవుతాను వైడ్ లైన్ దగ్గర నుంచి ఇక్కడనే ఓకే నొక్కి ఇది ఆఫ్ స్పిన్ ఉంటుంది, టాప్ స్పిన్ ఉంటుంది, టాప్ స్పిన్ వేయాలి, అప్పుడు మంచిది. చూడండి ఇప్పుడు డైరెక్ట్ ఇక్కడ ఇట్లా పోతుంది అంతే. సో ఇక్కడ గ్యాప్ ఉందా కూడా క్యాచ్ అనుకునే గైస్. సో ఒక్క నిమిషం గైస్, ఈ ఫీల్డింగ్ సెటప్ కాదు వేరేది, అదే పెట్టిన ఇంతకుముందు అదే పెట్టిన గైస్. ఆగండి, ఫీల్డింగ్ సెటప్ చేయండి. అటాకింగ్ ఎప్పుడు 4 పెట్టుకున్నాను గైస్. ఇంకా మాన్యువల్కి ఈ ప్లేయర్ ఇక్కడ అవుతుంది, అదే చాలు. ఇంకా అదే టాప్ స్పిన్ ఉంది, అదే ఏదో టాప్ స్వింగ్ ఏదో అదే వేసేది. కానీ